రేపు విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అదే వేదిక పైన త్రిష పొలిటికల్ అరంగేట్రం కూడా జరుగుతుంది. ఇది సంచలనంగా మారబోతుంది తమిళనాడులో. ఇప్పటిదాకా హ్యాపీ బర్త్డే త్రిష, వాట్ అ గిఫ్ట్ అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు పెట్టే పోస్టులు చూస్తానే సంతోషపడ్డారు. బట్ రియలిస్టిక్ గ్రౌండ్లో రేపు జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో త్రిష పొలిటికల్ అరంగేట్రం, విజయ్తో పాటు ఆయన ప్రమాణ స్వీకారం, అట్ ద సేమ్ టైం టీవీకే కండువా కప్పుకోబోతున్నారు త్రిష రేపు. ఇది సంచలనంగా మారిన వార్త. ఈ సంచలనానికి యాడ్ అవుతూ మనకు ఇంకొక సంచలనం ఉంది. ఇక్కడ స్టాలిన్ ఫోటో పెట్టారు. ఏంటనా, స్టాలిన్ ఆల్మోస్ట్ హీ బ్రోక్ డౌన్ ఓడిపోయిన తర్వాత. యాక్చువల్లీ పార్టీ ఓడిపోవడం కంటే ఆయన ఓడిపోవడం ఇంకా చాలా విచిత్రంగా ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ, ఒక పార్టీ అధినేత నెక్స్ట్ సీఎంగా పనిచేసి సీఎం క్యాండిడేటే ఓడిపోతే ఆ పార్టీ స్టాండింగ్ కెపాసిటీ అంటే అర్థమవుతుంది. ఉదయనిధి స్టాలిన్ వల్ల ఈ సంక్షోభం ఏర్పడిందని చెప్పి అక్కడ వార్తలు. ఎందుకంటే ఫిలిం ఫ్రెటర్నిటీలో చాలా మంది డిస్ట్రిబ్యూటర్ల దగ్గర నుంచి ప్రొడ్యూసర్స్ దాకా భారీ ఎత్తున ఆయన డబ్బులు వసూలు చేసే వాళ్ళని ఆరోపణ ఉంది. ఈ కరప్షన్ వల్ల, ఫిలిం ఇండస్ట్రీలో జరిగిన కరప్షన్ వల్ల టోటల్గా ఒక బ్యాడ్ నేమ్ డిఎంకే పార్టీకి అంటుకుంది. అదే సిచ్యువేషన్లో విజయ్ ఒక వాక్యూమ్ క్రియేట్ అయిన తరుణంలో, ఆప్షన్ ఎక్కడా కనపడిన తరుణంలో విజయ్ ఎంటర్ అయ్యారు. టీవీకే పార్టీ ఘనమైన విజయం సాధించింది. ఈ పర్టికులర్ తరుణంలో త్రిష పొలిటికల్ ఎంట్రీ కూడా ఒక రకంగా స్పెక్యులేటివ్గా అనిపించింది. బట్ లేదు, రేపు ఆవిడ పొలిటికల్గా అరంగేట్రం చేస్తున్నారన్న వార్తలు గట్టిగా జోరందుకున్నాయి. రేపు టీవీకే కండువ కప్పుకుంటున్నారు. ఫైన్, ఇక్కడ దాకా చాప్టర్ బాగానే ఉంది. కొంచెం ఒక్కసారి వెనక్కి వెళ్తే, విజయ్ కరూర్ ఇన్సిడెంట్లో సిబిఐ విషయంలో సఫర్ అవుతున్నప్పుడు అమిత్ షాతో కూర్చొని మాట్లాడింది కూడా త్రిష. ఆవిడ బర్త్డే రోజు తిరుపతిలో ఉన్నారు, అక్కడ పార్టీ గెలుస్తుందని కూడా చెప్పారు. ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియా పోస్టులు అన్నింటిలోనూ విజిల్ సౌండ్స్ ఎక్కువ పెట్టారు. విజయ్తో పాటు పెళ్లికి అటెండ్ అయ్యారు. అండ్ పొలిటికల్లీ షీ ఈజ్ మోర్ ఇంక్లైన్డ్ లేడీ. జయలలిత తర్వాత అంత ఫిలిం చరిష్మా ఉంది. ఇప్పుడు చూసుకుంటే త్రిషకే. నో అదర్ తమిళనాడులో ఇంకొక హీరోయిన్ ఎవరు పొలిటికల్గా కూడా ఎంటర్ అయ్యే ఆస్కారం కనపట్ల అపార్ట్ ఫ్రమ్ హర్. లక్కీలీ హర్ క్లోజ్ ఫ్రెండ్ విజయ్ తలపతి ఆయన గెలవటంతో టీవీకే పార్టీలోకి అడుగు పెడుతున్నారు.